నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. దిస్ ఈజ్ వెంకట్. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ పేదవాళ్ళ గుడిసెలు ఏవైతే ఉన్నాయో అవి కూలగొట్టకోకుండా మాకు మేడలొద్దు, అంతస్తులు వద్దు, మాకు ఉన్న భూమిలోనే మాకు తలా ఒక 60 గజాల ప్లాట్ ఇస్తే మా జీవనం ఏదో మేము కొనసాగిస్తాం, మేము ఎవరికి అడ్డురాము, మా బతికేదో మేము బతుకుతాం కదా అంటూ ఒక పాట పాడడానికి మన ఆర్ తెలుగు స్టూడియోకి వచ్చింది జ్యోతక్క. తను పాట రూపంలో తెలియజేస్తుందంటే ఇప్పుడు విందాం. నమస్తే అన్న. ఆరు తెలుగు ఛానల్ కి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు గుడిసెల్ని గవర్నమెంట్ సర్కార్ అనేది ప్రజల కోసమే మేము పనిచేస్తున్నామంటూ ప్రజలనే దోసుకుంటూ ప్రజలకు ఇల్లు లేకుండా తిండి లేకుండా తిప్పలు లేకుండా నడి రోడ్డు మీద పారేస్తున్నందుకు ఈ పాటను నేను అంటే వాళ్ళని అడగడం కోసం, నేను ప్రశ్నించడం కోసం పాడుతున్న ఈ పాట. మిద్దెలొద్దు మెడాలొద్దు 60 గజాల జాగాజాలు, మిద్దెలొద్దు మెడాలొద్దు 60 గజాల జాగాజాలు, గుడిసెలేని పేదోళ్ళమో ఓ సరకారోడా, గోడు గోడు బ్రతుకుతున్నమో ఓ సరకారోడా, గోడు గోడు బ్రతుకుతున్నమో గుడిసెలేని పేదోళ్ళమో ఓ సర్కారోడా, గోడు గోడు బ్రతుకుతున్నమో ఓ సర్కారోడా, పల్లెల్లో పనులు లేక పస్తులతో సావలేక, పిల్ల జల్లెలతో మేం పట్నాలకు బతుకొస్తే, కూలినాలు బతుకులేందిరో ఓ సర్కారోడా, తలదాచుకో తావులేదురో ఓ సర్కారోడా, అసైన్మెంట్ జాగాలల్ల పోరాటం భూములల్ల, అసైన్మెంట్ జాగాలల్ల పొరంబోకు భూములల్ల, పాత బొంగుల మీద ప్లాస్టిక్ సంచులు గప్పి, వానొస్తే తడుస్తున్నామో ఓ సర్కారోడా, ఎండకు మేము ఎండుతున్నామో ఓ సర్కారోడా, వానొస్తే తడుస్తున్నామో ఎండకు మేము ఎండుతున్నామో, మిద్దెలొద్దు మెడాలొద్దు 60 గజాల జాగాజాలు, మిద్దెలొద్దు మెడాలొద్దు 60 గజాల జాగాజాలు. థ్యాంక్ యూ అక్క, మీ చక్కటి గలంతోని ప్రభుత్వానికి తెలిసేలా పాట పాడినందుకు థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ అన్న. ఆరు తెలుగు ఛానల్ వారికి మాకు ఈ ఒక్క అవకాశం ఇచ్చినందుకు మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.